వింటున్నారుగా ఈ శబ్దాలు చెవులు బ్రద్దలయ్యేలా ఎలా వినిపిస్తున్నాయో. వాహనాల శబ్దాలు, ఫ్యాక్టరీల సైరన్లు, ఇంకా రకరకాలైన శబ్దాలు అన్నీ కలిపి ఒకేసారి వింటుంటే నిజంగా పిచ్చెక్కేలా ఉంది కదూ. ఈ రోజుల్లో దాదాపు ప్రతి పట్టణంలోనూ ఈ మోతలు మనకు వినిపిస్తూనే ఉంటాయి, చికాకును కలిగిస్తూనే ఉంటాయి. దీనినే శబ్ద కాలుష్యం లేదా ధ్వని కాలుష్యం అంటారు. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం లాగే శబ్ద కాలుష్యం కూడా ఒక రకమైన కాలుష్యం. కల్తీ జరిగిన ఆహారం తింటే మనం ఎలా జబ్బు పడతామో, అలాగే హానికరమైన శబ్దాలను విన్నప్పుడు కూడా అనారోగ్యానికి గురవుతాం. పరిమితికి మించిన శబ్దాలు మన ఆరోగ్యానికి ప్రమాదకరం. ప్రతిరోజు మనం వినే పక్షుల అరుపులు, అలాగే రేడియోలో వచ్చే పాటలు, సంగీతం మనకెంతో ఆనందాన్ని కలుగజేస్తాయి. కారణం వీటి శబ్ద తీవ్రత తక్కువగా ఉండటమే. ఇవి కాకుండా పిల్లల ఏడుపులు, కాకుల అరుపులు, చెవి వద్ద జోరీగా చేసే రొద,